నమస్కారం. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మానవ వనరులు. అంటే మన గురించి, ప్రజల గురించి, ఈ భూమి మీదే అత్యంత విలువైన వనరు గురించి. ప్రపంచంలోనే అత్యంత విలువైన వనరు ఏది అని అడిగితే చాలామందికి వెంటనే బంగారం, వజ్రాలు, లేదంటే ఆయిల్ ఇలాంటివే గుర్తొస్తాయి కదా. కాని ఒక్క క్షణం ఆలోచించండి, నిజంగా అవేనా అంత విలువైనవి? బహుశా ఆశ్చర్యంగా అనిపించచ్చు, కాని అసలు సమాధానం ప్రజలు. అవును, మనమే, మనుషులే. ఏ దేశానికైనా సరే అసలైన అత్యంత విలువైన వనరు. సో ఈ కీలకమైన పాయింట్తోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడతాం. ఈ విశ్లేషణలో మనమొక 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు ప్రజలు ఎందుకు అంత విలువైన వనరు? నెక్స్ట్, మన భూమి మీద జనాభా ఎందుకు కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువగా ఉంది? ఆ తర్వాత జనాభా విస్ఫోటనం అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇక జనాభా పిరమిడ్లు దేశాల గురించి చెప్పే సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఫైనల్గా మన భవిష్యత్తు కోసం అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా చర్చిద్దాం. సరే, అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ మానవ వనరులు అంటే ఏంటి? ప్రజల్ని ఎందుకు అత్యంత ముఖ్యమైన వనరుగా భావిస్తారో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఈ వాక్యం ఒక చాలా ముఖ్యమైన నిజాన్ని చెప్తోంది. ప్రకృతిలో దొరికే సంపదకు దానంతట దానికి విలువేమీ ఉండదు. బొగ్గు కానివ్వండి, ఇనుము, నదులు, ఇలా ఏవైనా సరే మనిషి తన తెలివితో, తన అవసరంతో వాటిని ఉపయోగపడేలా మార్చినప్పుడే కదా వాటికి విలువొచ్చేది. అంటే మానవ వనరు అంటే కేవలం జనాభా లెక్క కాదు. వాళ్ల జ్ఞానం, స్కిల్స్, క్రియేటివిటీ ఇవన్నీ కలిస్తేనే అది మానవ వనరు. సింపుల్గా చెప్పాలంటే భూమిలో దొరికే ఇనుప ఖనిజాన్ని ఒక కారుగా మార్చగలిగే శక్తి అది మనిషికి మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు మన సెకండ్ టాపిక్లోకి వెళ్దాం. మన అసమాన గ్రహం. ఒక్కసారి ఆలోచించండి, ముంబై లాంటి నగరాల్లో జనం కిటకిటలాడుతుంటే అదే రాజస్థాన్లోని ఎడార్లో ఎందుకు అంత ఖాళీగా, నిర్మానుష్యంగా ఉంటాయి? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు కేవలం 30% భూమి మీదే బతుకుతున్నారు. అంటేంటి? మన గ్రహం మీద చాలా పెద్ద ఏరియాలు దాదాపు ఖాళీగా ఉన్నాయన్నమాట. మరి ఈ తేడాకి కారణమేంటి? ఈ తేడాను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న క్లాస్ రూంలో ఓ 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ గది మొత్తం చాలా రద్దీగా, నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా. కానీ అదే 30 మంది స్టూడెంట్స్ని ఒక పెద్ద అసెంబ్లీ హాల్లో కూర్చోబెడితే అప్పుడు చాలా ఖాళీగా, విశాలంగా అనిపిస్తుంది. అంటే చూడండి, జనం సంఖ్య ఒకటే, కాని ఆ స్థలాన్ని బట్టి మనకు కలిగే ఫీలింగ్ పూర్తిగా మారిపోతోంది. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే మనం జనసాంద్రత లేదా పాపులేషన్ డెన్సిటీ అంటాం. అంటే ఒక చదరపు కిలోమీటర్ ఏరియాలో యావరేజ్గా ఎంతమంది ఉంటున్నారు అని చెప్పేదే ఈ కొలమానం. మరి జనాలు కొన్ని ప్రాంతాలకే ఎందుకెక్కువగా వెళ్తారు? దీనికి చాలా కారణాలున్నాయి. గంగా సింధు మైదానాల్లాంటి సారవంతమైన భూములు, మంచినీళ్లు దొరికే చోట్లు, హాయిగా ఉండే వాతావరణం ఇవి ఒక కారణమైతే, మరోవైపు ఉద్యోగాలు, మంచి చదువులు, హాస్పిటల్స్ ఉన్న సిటీస్ కూడా జనాల్ని నాచురల్గా అట్రాక్ట్ చేస్తాయి. సరే, ఇప్పుడు మనం మనిషి చరిత్రలోనే ఒక చాలా డ్రమాటిక్ స్టోరీలోకి వెళ్తున్నాం. దాని పేరే జనాభా విస్ఫోటనం. మనిషి చరిత్రలో చాలా కాలం, అంటే 1000 ఏళ్లపాటు జనాభా పెరుగుదల చాలా చాలా నెమ్మదిగా ఉండేది. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచ జనాభా 100 కోట్లకు, అంటే 1 బిలియన్కి చేరటానికి 1804వ సంవత్సరం వరకు టైం పట్టింది. అంటే 1000 సంవత్సరాలు. కానీ 1800 తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ గ్రాఫ్ ఒక్కసారిగా రాకెట్లా పైకి దూసుకెళ్ళింది. ఈ అకస్మాత్తుగా వేగంగా వచ్చిన పెరుగుదలనే జనాభా విస్ఫోటనం అంటారు. ఇది నిజంగా ఒక నమ్మశక్యం కాని మార్పు. మరే ఇంత ఫాస్ట్గా జనాభా పెరగడానికి కారణమేంటి? సమాధానం చాలా సింపుల్. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వటం వల్ల మంచి ఫుడ్, మంచి మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో చనిపోయేవాళ్ల సంఖ్య, అంటే డెత్ రేట్ బాగా పడిపోయింది. కాని పుట్టేవాళ్ల సంఖ్య, అంటే బర్త్ రేట్ మాత్రం దాదాపు అలానే ఉండిపోయింది. ఈ త్రాసుని చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవైపు పుట్టుకలు, మరోవైపు మరణాలు. ఎప్పుడైతే చనిపోయేవాళ్లకన్నా పుట్టేవాళ్ల సంఖ్య ఎక్కువవుతుందో ఆ త్రాసు పుట్టుకల వైపు మొగ్గుతుంది. రిజల్ట్ ఏంటి? జనాభా పెరుగుతుంది. అంతే, చాలా సింపుల్.
ఓకే, ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చేశాం. డెమోగ్రాఫర్స్ అంటే జనాభా శాస్త్రవేత్తలు ఒక దేశం కథ చెప్పడానికి ఒక అద్భుతమైన టూల్ వాడతారు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అదే పాపులేషన్ పిరమిడ్. అసలు కేవలం ఒక షేప్, ఒక పిరమిడ్ ఆకారం ఒక దేశం గతాన్ని, ప్రెజెంట్ని, ఫ్యూచర్ని ఎలా చెప్పగలదు? వినడానికి వింతగా ఉంది కదా, కానీ అదే ఈ జనాభా పిరమిడ్ స్పెషాలిటీ. చూడ్డానికి ఇలా ఉంటుంది పాపులేషన్ పిరమిడ్. ఇది చాలా సింపుల్ గ్రాఫ్ అన్నమాట. ఒక దేశ జనాభాను ఏజ్, జెండర్ బట్టి ఇది చూపిస్తుంది. ఈ పిరమిడ్ కింద భాగం అంటే బేస్ చిన్నపిల్లల్ని, యంగ్స్టర్స్ని చూపిస్తుంది. అలా పైకి వెళ్లే కొద్దీ పెద్దవాళ్ల సంఖ్యను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 పిరమిడ్స్ని చూడండి. లెఫ్ట్ సైడ్ కెన్యా, రైట్ సైడ్ జపాన్. కెన్యా పిరమిడ్ బేస్ చూడండి, చాలా వెడల్పుగా ఉంది. అంటే దాని అర్థం అక్కడ పిల్లలు, యువత చాలా ఎక్కువ. అదే జపాన్ పిరమిడ్ చూస్తే కింద బేస్ సన్నగా ఉండి పైభాగం వెడల్పుగా ఉంది. అంటే అక్కడ వృద్ధులెక్కువ, యువత తక్కువ అనమాట. చూసారా, ఒకే షేప్ 2 దేశాల గురించి ఎంత భిన్నమైన కథలు చెప్తోందో. మరి మన ఇండియా సంగతేంటి? మన పిరమిడ్ చూస్తే మధ్యభాగం చాలా బలంగా వెడల్పుగా ఉంది. దీని అర్థం మన దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న యంగ్ పాపులేషన్ చాలా చాలా ఎక్కువ. దీన్నే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఇది మన దేశ ఎకనామిక్ గ్రోత్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక మన ఈ విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాన్నించి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఈ వాక్యం సారాంశం చాలా సింపుల్. ఏ దేశానికైనా సరే అసలైన భవిష్యత్తు దాని యువత చేతుల్లోనే ఉంటుంది. మంచి స్కిల్స్, ఎనర్జీ, పాజిటివ్ మైండ్సెట్ ఉన్న యువతను తయారు చేసుకోవాలి. వాళ్లకు సరైన చదువు, అవకాశాలివ్వటమే దేశ ప్రగతికి మనం పెట్టే అసలైన ఇన్వెస్ట్మెంట్. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన దేశ జనాభా, దాని నిర్మాణం, మన గురించి, మన భవిష్యత్తు గురించి ఏం కథ చెప్తోంది? మన ముందున్న ఈ అవకాశాలను, సవాళ్లను మనం ఎలా వాడుకోబోతున్నాం? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.